ఎవరు మీరు? ఇక్కడ చూడండి సార్, ఇటు చూడండి. ఏమైంది సార్? ఒకసారి ఇక్కడ చూడండి మెల్లగా. గుడ్ మార్నింగ్. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫీలింగ్ బెటర్? అసలు ఏమైందంటే నిన్న రాత్రి మీకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇలాగే స్పీడ్గా మీరు బండి తోలుతూ ఉంటే ఫ్యూచర్లో పెద్ద యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ ఒళ్ళు చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నేను మెడిసిన్స్ రాసిచ్చాను. 2 రోజులు మీరు బెడ్ రెస్ట్ తీసుకోవటం చాలా మంచిది. దాని తర్వాతే మిమ్మల్ని డిశ్చార్జ్ చేయటం ఉంటుంది. మీరు ఏమైనా చెప్పాలా? ఏం లేదు, ఏం లేదు. పర్లేదు, మీరు పడుకునే చెప్పచ్చు. చెప్పండి. ఏం లేదు, అది చెప్పండి చెప్పండి. ఏం విషయం? యాక్చువల్లీ నిన్న రాత్రి నేను బైక్ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నా బైక్కి అడ్డంగా వచ్చింది. ఆ తర్వాత అమ్మాయా? నేను చూసినప్పుడు అక్కడ ఎవరు లేరే. ఒక్కవేళ నేను రాకముండలే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉండుండొచ్చు. ఎనీవే, మీరు మీ ఒళ్ళుని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఈవినింగ్ మిమ్మల్ని వచ్చి మీటింగ్ హౌస్లో మీట్ అవుతాను. టేక్ కేర్. హలో. హే కరణ్, సార్. నీకు యాక్సిడెంట్ అయిందని వినపడ్డాను. ఇప్పుడు ఎలా ఉన్నావు? లేదు సార్, అదేంటంటే చిన్న గాయమే అయింది, మరేం లేదు. పెద్దగా ఏం కాలేదు కదా? లేదు సార్, నేను రేపటిలోగా కోలుకుంటాను. త్వరగా నయమైరా, చాలా పని ఉంది. అర్థమైందా? ఓకే సార్, నేను మీకు రేపు కాల్ చేస్తాను. ఓకే ఓకే కరణ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. అదేంటంటే నేను నా బెడ్ మీద పడుకొని ఉన్నాను, ఏదో సౌండ్ వచ్చింది. అదేంటో చూద్దామనే వచ్చాను. అలాగే జరుగుతుంది. కానీ కొన్ని సమయంలో జరగలేని విషయాలు కూడా మన మనసుకి జరిగినట్టే అనిపిస్తుంది. రహస్యాల్ని ఇప్పుడు దాచిపెట్టాలని అనుకుంటారు, కానీ ఆ రహస్యాలు ఖచ్చితంగా అందరికీ ఒకరోజు తెలిసిపోతుంది. రహస్యమా? ఏంటి ఆ రహస్యం? నువ్వు ఏ రహస్యం గురించి మాట్లాడుతున్నావు? సార్, మీరిక్కడ ఏం చేస్తున్నారు సార్? అదేంటంటే డాక్టర్ తోటి. ఇక్కడ ఎవరు లేరు కదా సార్? సరే రండి, మీ రూమ్కి తీసుకెళ్తాను. పదండి సార్, ఇక్కడ వెళ్దాం. కదా ఉన్నారు. పడుకోండి సార్, చాలా టైం అయింది. పేషెంట్ బాగా రెస్ట్ తీసుకోవాలి సార్. సరే, మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. సరే సార్, మీరు పడుకోండి.
సార్ మీకు ఏమైనా అవసరమైతే నన్ను పిలవండి. సరేనా సార్? గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ లేవండి. మీరు ఇక్కడ ఒక సైన్ చేయండి. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమని చెప్పారు. ఇదిగో ఇక్కడే సార్. మీరా? అది ఈ టైంలో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నేను నిజంగానే చాలా భయపడిపోయాను. భయపెట్టినందుకు నన్ను క్షమించండి. నేను మీకు తోడుగా వస్తాను. పదండి. అన్నీ సరేలే గాని మీరెందుకు నన్ను ఫాలో చేస్తూ వస్తున్నారు? ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఒక జర్నలిస్ట్ని. ఆంధ్రా నుండి కలకత్తాకి నేను ఒక పని మీద వచ్చాను. మీ హాస్పిటల్ ఓనర్ మిస్టర్ వాసు 1 సంవత్సరం క్రితం కారు ప్రమాదంలో మరణించారట కదా. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతున్నట్టుగా కూడా మాకు తెలిసింది. విధి వింత నాటకం చూడండి. ఆ హాస్పిటల్ ముందే నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆ హాస్పిటల్ డాక్టర్ ఇంకా మీరు నాకు సాయం చేశారు. మీరేం చెప్పొస్తున్నారు? నేను పాస్ట్ 2 ఇయర్స్గా ఈ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తూ వస్తున్నాను. మీరేం తప్పుగా అనుకోకండి. ఇది జస్ట్ ఎంక్వైరీనే. ఇలా చూడండి, మానవత్వంతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్లీజ్ చెప్పండి. ఈ హాస్పిటల్లో ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతూ ఉంది, అది మాత్రం చెప్పండి చాలు. సరే, ఇప్పుడు నేను చెప్తాను. ప్రతిదీ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ హాస్పిటల్కి ట్రైనింగ్ కోసం అని వచ్చాను. అప్పుడు ఈ హాస్పిటల్ ఓనర్ మిస్టర్ వాసు గారు సడన్గా ఒకరోజు మిస్టర్ వాసుకి మిస్టర్ మెహరాకి భయంకరమైన గొడవ జరిగింది.